ఒక ఇంటర్వ్యూలో ట్రైలర్‌లో మెయిన్ స్టోరీ ఎందుకు రివీల్ చేయలేదంటే 'మహారాజా'తో కంపేర్ చేశారు. అవును. అది ట్విట్టర్‌లో కొంచెం నెగెటివ్‌గా వెళ్తుంది. అవును చూసిన. చూసే ఉంటారు. ఆ. అసలు అక్కడ ఏం జరిగింది? మీరేం చెప్దాం అనుకున్నారు? కానీ నెగిటివ్ అయిందని వాళ్ళు అంటే ఇన్నా కానీ నేను చూడలేదు. ఆ నెగిటివ్ అయిన పేజ్ సమ్ 800 ఫాలోవర్స్ ఏమో ఉండే ఒక పేజ్. ఆ పేజ్ సో మోర్ దెన్ నెగిటివిటీ ఐ ఫీల్ లైక్ ఇట్స్ పించ్ ఆఫ్ టార్గెటింగ్ పేజెస్ ఏమన్నా ఉంటే అలా కాదు. నార్మల్‌గా వేసిన పోస్టే కింద కామెంట్స్‌లో 'మహారాజా'తో కంపేర్ చేస్తావా? అంత డెప్త్ ఉందా సినిమా? ఇంకో అదే మనుషులు మహారాజా రిలీజ్ అయ్యేదాకా పట్టించుకునే వాళ్ళు ఈరోజు మహారాజాతో కంపేర్ చేస్తావా అని మాట్లాడుతున్నారు. నేను ఇప్పటికీ చెప్తున్నా, మహారాజా అనే ట్రైలర్ చూసినప్పుడు మనలో చాలా మందికి సినిమా అంత డెప్త్ ఉంది అనుకోలేదు. చాలా మంది మనలో ఉన్న వాళ్ళం ఎవ్వరం మహారాజా అనే సినిమా ట్రైలర్ చూసినప్పుడు వీఆర్ నాట్ హైప్డ్ అప్. సినిమా వచ్చి సడన్గా షాక్ చేసేసింది అందరిని. అవును. సో డెఫినెట్లీ మా ఫిలింలో అంటే కొన్నిసార్లు అక్కడ పట్టుకోవాల్సింది, నేను కామన్ పాయింట్ ఏం చెప్పిన అంటే, కొన్నిసార్లు చాలా కాంప్లికేటెడ్ ఉన్న స్టోరీని ట్రైలర్లో అన్ఫోల్డ్ చేయలేము. సో ఐ సెడ్ మై ఫిలిం హ్యావ్ సో మచ్ ఆఫ్ డెప్త్. ఇప్పుడు కూడా అదే చెప్తా, మళ్ళీ వేసుకోరు ఇది. నా సినిమాలో డెప్త్ ఎక్కువ ఉంది, సో దాన్ని అన్ఫోల్డ్ ఎక్కువ చేయలేము ట్రైలర్లో. అది మీకు 21st రోజు అర్థమవుతుంది. అండ్ 22nd రోజు ఎవ్వడం ఏం మజా చేస్తాడో చేయరు సినిమా మీద. అన్న ఎరుపు కార్ చూస్ చేసుకోవడంలో ఏంటన్నా అంటే ఈ కార్ ఇష్టం అందుకు అర్థం కాలేదు. ఎర్రెక్కిద్దామనే అన్న ఇప్పుడు ట్రైలర్లో ఒక షాట్ ఉందన్న, లైక్ మీరు ఒక విగ్రహాల షాప్ దగ్గరికి వెళ్ళి ఒక అతన్ని కొడితే తన పోయి అమ్మవారి దగ్గర పోయి పడతాడు. అది కొంచెం వైరల్ అయింది ఆ షాటు. సో అది యాక్చువల్లీ ఇంటెన్షనల్ గా జరిగిందా లేకుంటే? అది డెఫినెట్లీ అట్లాంటి తప్పులు ఇంటెన్షనల్లీ చేయం కదా బ్రదర్. వి ఆర్ వెరీ సారీ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెండ్. ఆ విగ్రహానికి తగలడం అనేది, బట్ అది క్లీన్లీ లైక్ అది అమ్మవారిది కాదు, బేసికల్లీ వన్ ఆఫ్ ద అవతార్ అన్నారు. బట్ దట్ వాజ్ అన్ఇంటెన్షనల్లీ అయిన మిస్టేక్ అది ఫ్రమ్ ద టీమ్. సో అది మిస్టేక్ ఎవరు చేసిరో వాళ్ళని తిట్టడం జరిగింది. అండ్ ఫిలింలో ఇట్ వోంట్ బి దేర్. అది అర్థమవుతుంది, మోటివ్ అయితే ఏం లేదు, కానీ డెఫినెట్లీ మోటివ్ ఉండదు కదా. సో అందుకని జస్ట్ మీరే ఒక క్లారిటీ చేస్తే అయిపోద్ది కదా. డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఎందుకంటే క్లియర్ చేయడానికి ఛాన్స్ దొరికింది. గంగానమ్మ తల్లి ఆశీస్సులతోనే ఉంటాం ఎప్పుడు. ఎస్.